డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా? డిప్రెషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి శాశ్వతమైన డిప్రెషన్, అంటే ఎప్పుడు మరోజుగా ఉండటం, ఎవరితో మాట్లాడకపోవటం, మనసు విప్పి మాట్లాడలేకపోవటం, తనలో తనే కుమిలిపోవటం. అంతర్ముఖం వేరు, డిప్రెషన్ వేరు. కొంతమంది అంతర్ముఖులే నిరంతరం ఆలోచిస్తుంటారు, సైంటిస్టులు, కవులు, భావకులు. అది వేరు. డిప్రెషన్ అంటే ఒక నిరాశతో కూడిన, అందరూ బాగున్నారు నేను బాగాలేనని ఒక రీజనింగ్తో కూడింది డిప్రెషన్. ముందే చెప్పినట్టు ఈ డిప్రెషన్ శాశ్వతం అయి ఉండొచ్చు, అంటే నిరంతరం డిప్రెషన్లో ఉండొచ్చు, లేదంటే ఒక నెల, లేకపోతే 10 రోజులు, లేకపోతే ఒక గంట ఆ డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావచ్చు. ఈ డిప్రెషన్ పరిణామాలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. కొంతమంది డిప్రెషన్ వచ్చినప్పుడు ఎక్కువ భయపడుతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు, స్కిజోఫ్రెనియా అయి ఉండొచ్చు ఇలాంటి డిప్రెషన్. ఇంకో రకం డిప్రెషన్ ఎప్పుడూ కొట్టడం, తిట్టడం,